రైట్. ఇంకా ఇంకొకటి మన దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ఐఏఎస్, ఐపీఎస్ అనేది హ్మ్. ప్రతి ఒక్కరి కల. కొన్ని లక్షల మంది కల అది. హ్మ్. సో, ఈ ఐఏఎస్, ఐపీఎస్ కావాలి అంటే, అది చదవాలి అంటే హ్మ్. ఎట్లాంటి యోగాలుండాలి? ఏం జేయాలసలు? ఓకే. ఇప్పుడు చాలామంది ఈ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాయటానికి విపరీతంగా పోరాటం చేస్తూ ఓహ్! ఉంటారు. మామూలు ఓకే. పోరాటమా? చాలా వరకు పోటీ గూడా పడుతుంటారు. వాళ్ళల్లో విద్వత్తు ఉన్నవాళ్ళు కొంతమందైతే, విద్వత్తు లేని వాళ్ళు కొంతమందైతే. కదా! అందరూ చదువుతోనే వచ్చారా అంటే కాదు. వాడికంటే ఈడికి ఇంకా బాగా వచ్చు. ఇద్దరిని మనం బేరీజు వేసుకున్నప్పుడు చదువులో, తెలివితేటల్లో ఒకతను తక్కువగానే ఉండొచ్చు. ఒకతను చాలా మేధావి అవ్వచ్చు. అప్పటికి కూడా తెలివి తక్కువ అతనికే వస్తుంది. ఒక్క అవును. మార్కు తేడాతో. అక్కడ ఎక్కడో దిక్క అదృష్టం నిన్ను రక్ష వహిస్తుంది. ఓకే. జన్మజాతకాన్ని పరిశీలించినప్పుడు ఓకే. ఇతనికి పర్టిక్యులర్‌గా ఐఏఎస్ కొడతాడు. ఇతను ఐపీఎస్ కొడతాడు అని నేను చాలామందికి కొన్ని చార్ట్స్ చెప్పాను. ఎందుకంటే మేజర్‌గా కొన్ని గ్రహాలు లగ్నాలకు ఉచ్చ పొంది ఉండాలి. సపోజ్ ఇప్పుడు మీకు మేష లగ్నంలో ఒక అబ్బాయి జన్మించాడు. ఈ మేష లగ్నంలోనే రవి కూడా ఉచ్చ స్థితిని పొందాడు. ఓకే. గురువు కర్కాటకంలో ఉచ్చ పొందాడు. ఓకే. మకరంలో కుజుడు ఉచ్చ పొందాడు. ఇలా కొన్ని కొన్ని విశేషమైన స్థానాల్లో పంచమ స్థానము, భాగ్యస్థానము, దశమ స్థానము, లాభస్థానాలని ఉన్నాయి. ఆ లాభస్థానాల్లో విశేషంగా గ్రహాలు ఉచ్చబొందినప్పుడు, శుభగ్రహాలు ఉచ్చబొందినప్పుడు ఈళ్ళు ఈజీగా ఐఏఎస్, ఐపీఎస్ చదివి కొట్టేదానికి అవకాశం ఉంది. ఓహో! కాబట్టి వాళ్ళ చార్ట్ చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇతను ప్రయత్నించవచ్చా? ప్రయత్నించకూడదా? అచ్చా!